చరణ్ ఫ్రమ్ చంద్రగిరి. సో ఈ రోజు అయితే September 24 డేట్ అంటే మనకు అందరికీ తెలిసిందే. రేపు September 25 ఓజీ రిలీజ్. ఆల్రెడీ మన చంద్రగిరి వరల్డ్ వైడ్ లో ఓజీ ఫీవర్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఇప్పుడు మన చంద్రగిరిలో ఓజీ ఫీవర్ ఎలా ఉందో మీకు చూపిస్తా. అండ్ ఇప్పుడు మనం ఎగ్జాక్ట్లీ ఎస్వి సినిమాస్ లో ఉన్నాం అనమాట. సినిమాస్ సెలబ్రేషన్స్ ఎలా చేస్తున్నారు, అసలు ఎంత బాగా చేస్తున్నారో మీకు చూపిస్తా. సో జస్ట్ నౌ నేను థియేటర్లోకి ఎంటర్ అయ్యాను. మొత్తం చుట్టూ బ్యానర్స్తో నిండిపోయింది. అండ్ డీజే కూడా స్టార్ట్ చేశారంటే డీజే బయటికి వెళ్ళింది అనమాట. సో ఇప్పుడు ఒకసారి నీకు స్పెషల్గా అట్రాక్ట్ చేసింది నాకైతే ఒక బ్యానర్ మీకు చూపిస్తా. సో ఇక్కడ చూడండి ఒకసారి ఈ బ్యానర్ అయితే ఫ్రమ్ పవన్ కళ్యాణ్ కెరీర్ స్టార్ట్ చేయడం నుంచి ఎన్ని సినిమాలు తీసాడో ప్రతి ఒక్క సినిమాని ఇక్కడ వేశారు. అండ్ మన లాస్ట్ సినిమా హరిహర వీరమల్లు. సో నెక్స్ట్ రాబోయేదే మన ఓజీ. సో అండ్ ఫర్ ద స్పెషల్ అట్రాక్షన్ ఇంతవరకు ఎవరు చంద్రగిరిలో 35 ఇయర్స్ అయిన సినిమా థియేటర్ కట్టి ఇంతవరకు ఏ హీరోకి కట్అవుట్ లేదు. ఫర్ ద ఫస్ట్ టైం ఎవర్ ఇన్ చంద్రగిరి ఒక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రమే కట్అవుట్. 45 feet మ్యాసివ్ కట్అవుట్ అయితే వేశారనమాట. సో కట్అవుట్ అయితే చూపిస్తా. ఆర్చ్ అదరగొట్టారు. ఇంతవరకు ఎప్పుడు నేను ఆర్చ్ చూడలేదు ఎస్వి సినిమాస్కి. ఫర్ ద ఫస్ట్ టైం ఆర్చ్. ద మోస్ట్ అట్రాక్టింగ్ పార్ట్ వచ్చి ఇది. ఓన్లీ ఇది ఈవెంట్ చూసిన వాళ్ళే గుర్తుపడతారు ఈ పిక్ని. దీనికి ఒక క్యాప్షన్ ఉందన్నమాట, ద డ్రాగన్ హ్యాస్ 3 heads ఎగ్జాక్ట్లీ మ్యాచ్డ్. ఏమన్నా చేశారా ఈసారి మాత్రం. ఫస్ట్ టైం అయినా చరిత్రలో మిగిలిపోతుంది ఎస్వి సినిమాస్కి. పిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు ఫ్యాన్స్. మావాడైతే డై హార్ట్ ఫ్యాన్ పవన్ కళ్యాణ్. ఆడరా నువ్వు ఎప్పుడు రా నువ్వు డై హార్ట్ ఫ్యాన్? ఎప్పుడు పుట్టింది నువ్వు? ఎప్పుడు? 2013 అంటే మీరు చూసుకోవచ్చు ఏ సినిమా రిలీజ్ అయినప్పుడు. అత్తారింటికి దారేటప్పుడు పుట్టినాడు వీడు. అట్లీస్ట్ గబ్బర్ సింగ్ కూడా పుట్టలే. వీడు ఫ్యాన్, డై హార్ట్ ఫ్యాన్. మరి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి ఏజ్తో సంబంధం లేదనమాట. ఓన్లీ స్వాగ్కి ఫ్యాన్స్ అంటే అట్లుంటారు. థియేటర్లో మన సబ్స్క్రైబ్ కనిపించారనమాట. ఫస్ట్ వస్తేనే వాళ్ళకి కంగ్రాట్స్ చెప్పారనమాట. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. వీళ్ళంతా మన సబ్స్క్రైబ్ అండ్ ఎస్పెషల్గా వీడైతే ఈ అకౌంట్ నుంచి సబ్స్క్రైబ్ చేశాడంట. గైస్ జస్ట్ ఇప్పుడే షో కంప్లీట్ చేసుకుని బయట వస్తున్నా. నేను సినిమా గురించి ఏదేదో మాట్లాడదాం అనుకున్నా కానీ అసలు సినిమా చూసాక ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. ఏ సీన్ గురించి మాట్లాడాలో దేని గురించి అస్సలు అర్థం కాదు. యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆయన సినిమాకి రివ్యూ చెప్పిన పెద్దవాడిని కాదనమాట. ఏమో ద మోస్ట్ హైప్డ్ సినిమా నాకు తెలిసి 2025లో ఓజీ తప్ప ఏదీ లేదు. ఎంత హైప్ ఉన్న సినిమా అసలు ఏంటి అనిపించింది చెప్దామని వీడియో తీస్తుంది అనమాట. యాక్చువల్లీ నేను నైట్ ప్రీమియర్కే పోదాం అనుకున్నా. బట్ అన్ఫార్చునేట్లీ మనం టికెట్లు అయితే దొరకలేదు. సో ఏమో ప్రీమియర్ మిస్ అయితే పోయింది కానీ ఈ షోకి పోయాను. ఎర్లీ మార్నింగ్ వెళ్ళాను. సినిమా మాత్రం పీక్స్. అసలు మీరు సినిమా గురించి చెప్పకూడదు కానీ క్యారెక్టర్ పవన్ కళ్యాణ్ గారు చేశారు. నేను నిజంగా చెప్తున్నా, మీరైతే టైటిల్ కార్డుకే పడిపోతారు. అసలు అసలు ఎంత షాక్ తెలుసా. అయితే టైటిల్ కార్డుకి ఆ నేమ్స్ పడతాయి చూసారా, అక్కడే మైండ్ పోతుంది అనమాట. ఎప్పుడు సినిమా తీసారో తెలియదు కానీ ఈ రాజకీయాల్లో బిజీగా ఉండి సినిమా మాత్రం ర్యాంప్ ఉంది. అసలు భయంకరంగా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రకాష్ రాజ్ గారు వీళ్ళు వాళ్ళ యాక్టింగ్ అయితే అందరు ఎవ్రీవన్. అర్జున్ దాస్ గారు యాక్టింగ్ అయితే చంపేశారు భయ్య. అండ్ మెయిన్ థింగ్ BGM. నందమూరి తమన్ నుంచి కొనిదెల తమన్కి మారిపోయాడు. ఏమన్నా కొట్టాడు ఆ BGM. చెవులు నాకైతే నమ్మతారా లేదు. టీ తాగినా కూడా తలనొప్పి పోవాలి, అంత ఘోరంగా కొట్టాడు సౌండ్. సినిమా చూస్తున్న సేపు నాకు ఒకటే గుర్తొచ్చింది. ప్రీలీజ్ ఈవెంట్లో మీకు ఒక పిక్ వేస్తా చూడండి. ఇక్కడ ఈ పిక్లో వీళ్ళు ముగ్గురే సినిమా మొత్తం. సుజిత్, తమన్, పవన్ కళ్యాణ్ వీళ్ళు ముగ్గురు లేని సినిమా లేదు అసలు. ఏమన్నా తీసారు. మన తెలుగు వాళ్ళ సినిమా చూస్తే ఎలా చూస్తారంటే
ఫ్యామిలీ ఎమోషన్స్, యాక్షన్ మూవీ ఉండాలి, ఫైట్స్ వల్ల ఎవ్రీథింగ్ ఉంది ఈ సినిమాలో కూడా అనమాట. ఫ్యామిలీ ఎమోషన్స్ ఉంది, లవ్ ఉంది, ఫైట్స్ ఉన్నాయి, యాక్షన్ మూవీ ఉంది, డ్రామా, ఎవ్రీథింగ్ ఉంది. వన్ మోర్ థింగ్ ఏంటంటే భయంకరంగా నచ్చింది, మధ్యలో జానీ సాంగ్ ఒకటి వస్తుంది ఫైట్లో. అసలు పీక్స్. ఆ సాంగ్ వచ్చినప్పుడు వచ్చారు వింటేజ్ ఫ్యాన్స్ ఉంటారు కదా, ఏమన్నాను అసలు మీరైతే నిజంగా ఎక్స్పెక్ట్ కూడా చేయరు ఆ సాంగ్ వస్తుంది. అంత బాగా ఇచ్చాడు మధ్యలో ఎలివేషన్ అయితే వాడికి, పవన్ కళ్యాణ్కి. దీనికి ఈ ఫైట్కి ఏమన్నా సెట్ అయింది అసలు. వింటేజ్ పవన్ కళ్యాణ్ ఈజ్ బ్యాక్ అని చెప్పడానికి ఇదే మెయిన్ రీజన్. ఇంకోటి ఏంటంటే మెయిన్ మన సాహోకి లింక్ పెట్టారనమాట సినిమాని. ఏమన్నా కానీ ఆ లింక్ నెక్స్ట్ ఓజీ పార్ట్ 2లో అసలు ఏం జరగబోతుందో అదే తెలీదు. బట్ ఇంటర్వెల్లో సీన్ వస్తుంది. నిజంగా మీరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే సీట్లో కూర్చోరు, అంత ఘోరంగా తీశారు. అసలు ఇన్ని రోజులు పవన్ కళ్యాణ్ గారిని ఎలా చూడాలనుకున్నారో సుజిత్ అలానే చూపించాడు. ఫ్యాన్స్ కాదు, టాలీవుడ్ హీరోస్ మొత్తం ఎలా చూడాలనుకున్నారో ఆయన్ని ఇన్ని రోజులు, ఇప్పుడు అలా చూపించాడు సుజిత్. సినిమాలో మెయిన్గా నచ్చిందంటే పవన్ కళ్యాణ్ స్వాగ్ అనమాట. స్వాగ్ నిజంగా చెప్తున్నా, టాలీవుడ్లో ఓడికి ఉండదు ఆ స్వాగ్ మాత్రం. ఆ స్వాగ్ కాస్ట్యూమ్ డిజైనర్స్ చేశారు భయ్యా. అలాంటి డ్రెస్సెస్ పవన్ కళ్యాణ్కి ఎవరికి సెట్. థియేటర్లో అయితే ఘోరంగా చిన్న పిల్లల నుంచి పెద్ద నమ్మతారు లేదు 70 ఏజ్ వాళ్ళు కూడా థియేటర్కి వచ్చారు. అది పవన్ కళ్యాణ్ స్వాగ్ అంటే. ఏమన్నా కానీ ఈ హీరో ఫ్యానిజం ఏమైనా పవన్ కళ్యాణ్ గారి తర్వాత ఎవడే. ఆ సినిమా మాత్రం పీక్స్. అసలు మీరు మళ్ళీ తప్పకుండా చూడండి ఓజీని మాత్రం. ఓన్లీ థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేసినా ఓజీ సినిమా ఎక్స్పీరియన్స్ అనమాట. ఐబొమ్మలో, నెట్ఫ్లిక్స్లో చూడొచ్చు. బట్ ఏమన్నా కానీ ఆ ఎక్స్పీరియన్స్ వేరు, ఈ ఎక్స్పీరియన్స్ వేరు. సో మీరు మిస్ అవ్వకుండా ఎక్స్పీరియన్స్ చేయండి. సినిమా మాత్రం ఆ మనీకి వర్త్ అది.